బాగీని ఎలాగైనా సరే చంపాలని చెప్పి మనోహరి, చెంబ ఇద్దరు కూడా రణవీర్ని హెల్ప్ అడుగుదామని రణవీర్ ఇంటికి వస్తారు. ఇకప్పుడు రణవీర్, నాకేం అవసరం మనోహరి, ఇప్పటికే నేను నీకు చాలా హెల్ప్ చేశాను, నా కూతుర్ని చూపిస్తానని ఇప్పటి వరకు చూపించలేదు అని అంటూ ఉంటే, మరి ఏం చేయమంటావు రణవీర్? ఆ బాగిని నువ్వు ఏదో ఒకటి చేసి చంపేస్తావని నీకు అలా చెప్పాను, కానీ ఇప్పటి వరకు నువ్వు ఏమీ చేయలేకపోయావు. ఇప్పుడు కనుక నువ్వు బాగిని, తన కడుపులో ఉన్న బిడ్డను చంపేయకపోతే అప్పుడు ప్రాబ్లం నాకు మాత్రమే కాదు, నీకు కూడా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ కుటుంబంతో పగ నీకుంది కానీ నాకు కాదు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే, ఇకప్పుడు చెంబ, లేదు రణవీర్, మనోహరి చెప్పేది నిజమే. ఆ బాగి కడుపులో ఉన్న బిడ్డ సామాన్యురాలు కాదు, తను కృష్ణుడి అంశతో జన్మించబోతుంది. అందుకే అభిమన్యుడు కడుపులో ఉండగానే బయట జరుగుతున్న అన్ని విషయాలు తెలుసుకున్నట్టుగా ఆ బిడ్డ కూడా తెలుసుకుంది. అందుకే మన అందరి మీద పగతో రగిలిపోతుంది. ఒక విధంగా మన ముగ్గురము ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా ఆ కుటుంబానికి హాని తలపెట్టిన వాళ్ళమే. అందుకు ప్రతీకారంతో ఆ పాప రగిలిపోతుంది. ఇప్పుడు కనుక మనం ఆ బిడ్డను నాశనం చేయకపోతే ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత జరిగేది మన వినాశనమే అని చెప్పి చెంబ రణవీర్కి చెప్తూ ఉంటే, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెంబ అని రణవీర్ అంటూ ఉంటాడు. ఏం లేదు రణవీర్, కాలాను ఆ బాగీ మీదకు పంపించి ఆ బాగీని కాటు వేసేలాగా నేను కొన్ని పూజలు చేయాలి, అందుకు నీ సహకారం కావాలి అని చెంబ అంటుంది. సరే చెంబ, పూజే కదా, హెల్ప్ చేస్తాను అని రణవీర్ అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా చెంబ ప్రత్యేక పూజలు చేస్తూ కాలపాముని రప్పిస్తుంది. ఈ కాల ఆ బాగిని కాటు వేస్తుందంటావా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చెంబ మనలాగే కాల కూడా ప్రతీకారంతో రగిలిపోతుంది. ఖచ్చితంగా ఆ బాగి అంతు చూస్తుంది అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. ఇక వెంటనే కాల బాగిని కాటు వేయడానికి వెళ్ళమని చెంబ చెప్పడంతో అలా స్పీడ్గా అమరింటికి వస్తూ ఉంటుంది. సరే రణవీర్, అక్కడ ఏం జరుగుతుందో మేం కూడా చూస్తూ ఉండాలి అని చెప్పి మనోహరి, చెంబ ఇద్దరు కూడా కారులో అమరింటికి వచ్చేస్తారు. బాగి ఒక్కతే సంతోషంగా సోఫాలో కూర్చొని టీవీ ప్రోగ్రాం చూస్తూ ఉంటుంది. టీవీలో చిన్నపిల్లల ప్రోగ్రాం వస్తూ ఉండడంతో బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా ఆ ప్రోగ్రాం చూస్తూ ఉంటే, పిల్లలంతా కూడా స్కూల్కి పైనున్న గదిలో రెడీ అవుతూ ఉంటారు. ఇక అప్పుడు బాగి, పిల్లలు మీకోసం బాక్స్ కూడా రెడీ చేశాను, ఇక్కడ టేబుల్ మీద పెట్టాను, త్వరగా రండి పిల్లలు, స్కూల్కి టైం అవుతుంది అని అంటూ ఉంటే, వస్తున్నాం మిస్ అమ్మ, 2 minutes అని చెప్పి పిల్లలు గదిలో నుండి అరుస్తూ ఉంటారు. ఇక అప్పుడే మనోహరి, చెంబ ఇద్దరు కూడా పైనున్న బాల్కనీలోకి వచ్చి బాగీని చూస్తూ ఉంటారు. ఏది చెంబ, ఆ కాల ఇంకా రాలేదేంటి అని అంటూ ఉంటే, వస్తుంది, తొందరపడకు మనోహరి, కాలాకి ఏ పనైనా చెప్తే ఖచ్చితంగా చేసి తీరుతాడు అని చెప్పి అప్పుడంటే, ఆ అరుంధతి ఆత్మ కాబట్టి తప్పించుకుంది, కానీ ఇప్పుడు ఈ బాగిని ఎవరూ కూడా కాపాడలేరు అని చెప్పి చెంబ అంటూ ఉంటుంది. కాల కిచెన్లో ఉన్న కిటికీలో నుండి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలా స్పీడ్గా పాకుతూ బాగి దగ్గరికి వస్తుంది. కాలాన్ని చూడగానే మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. కాటు వెయ్యి అని అంటూ ఉంటే, ఇకప్పుడు కాల కాటు వేయబోతూ ఉండగా అప్పుడు బాగి కడుపులో ఉన్న బిడ్డ, అమ్మ అక్కడ పాముంది జాగ్రత్త అని పాప చెప్పగానే ఇకప్పుడు బాగి ఒక్కసారిగా ఉలికిపడి దూరంగా జరుగుతుంది. ఇక దాంతో కాల బాగి కాలు మీద కాటు వేయబోతే అది టేబుల్కి తగులుతుంది. ఇక అలా బాగి పాముని చూసి గట్టిగా కేకలు వేయడంతో అమర్, పిల్లలు వీళ్ళంతా కూడా కిందికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఆఫీస్కి వెళ్ళడం కోసమని చెప్పి రెడీ అవుతున్న అమర్, ఏమైంది బాగి, ఎందుకలా గట్టిగా అరిచావు అని అంటూ ఉంటే, ఇవ్వండి పావండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ రాతుడిని పిలిచి చూడమని చెబుతూ ఉంటాడు. బాగి, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మిస్సమ్మ, మిస్సమ్మ భయపడకు, పాము వెళ్ళిపోయింది అని పిల్లలు అంటూ ఉంటారు. ఇక తర్వాత పిల్లలు
డాడ్ మేము కూడా మిస్సమ్మకి తోడుగా ఉంటాము అని అంటూ ఉంటే, వద్దు మీరు స్కూల్కి వెళ్ళండి అని చెప్పి అమర్ పిల్లలను స్కూల్కి పంపించేస్తాడు. ఇక అలా రాతోడు పామేమీ లేదని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత, సరే నేను చూసుకుంటానంటూ అమర్ భయపడిపోతున్న బాగీని దగ్గరికి తీసుకుంటాడు. రాతోడు పిల్లలు వీళ్ళంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇకప్పుడు అమర్ బాగీతో, బాగీ బాగీ భయపడకు నేనున్నాను కదా అని చెప్పి అంటూ ఉంటే, బాగీ మాత్రం అలా అమర్ని గట్టిగా హక్ చేసుకొని భయపడిపోతూ ఉంటుంది. కడుపులో ఉన్న మన బిడ్డే నన్ను కాపాడిందండి. అక్కడ పాము నా కాలు మీద కాటు వేయబోతూ ఉంటే, అమ్మ పాముంది జాగ్రత్త అని నాకు పిలిచి చెప్పిందండి అని బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, సరే బాగి మొత్తానికి పాప నిన్ను కాపాడింది కదా, అసలు పాము ఉందో ఇదంతా నీ భ్రమ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. లేదండి నేను చెప్పేది నిజం, నిజంగానే ఇంట్లోకి పాము వచ్చింది అని బాగి అంటూ ఉంటే, బాగి అసలే చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇప్పుడు తనని మరీ మరి ఈ విషయం గురించి గుచ్చి గుచ్చి అడగడం కరెక్ట్ కాదు అనుకొని, పదబాగి నేను గదిలో పడుకోబెడతాను అని చెప్పి అమర్ బాగిని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెడతాడు. ఇక తన పక్కనే అలా చాలాసేపటి వరకు అమర్ కూర్చొని ఉంటాడు. మరోవైపు కాలపాము బాగిని కాటు వేయకపోవడంతో ఇకప్పుడు చెంబా మనోహరి ఆ కాలపాము కసి మీద ఉంది, బాగిని కాటు వేయలేకపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరి మీద ప్రతీకారంతో ఏం చేస్తుందోనని భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు చెంబా నువ్వు అంటే, ఇప్పుడు ఆ బాగిని కాటు వేయలేకపోయింది కాబట్టి ఆ కాలపాము మన పైకి వస్తుందా అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటే, అవును అని చెప్పి చెంబా అంటూ ఉంటుంది. ఇక కాలపాము మనోహరి వైపుగా దూసుకు వస్తూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి భయంతో పరుగులు తీస్తూ ఉంటుంది. చెంబా ఏదో ఒకటి చెయ్యి, ఈ పాము నా వెంట పడుతుందేంటి అని మనోహరి అంటూ ఉంటే, ఇక అలా లాన్లోకి మనోహరి పరిగెడుతూ ఉంటే, అప్పుడు చెంబా, ఒక్క నిమిషం మనోహరి, నా మంత్రశక్తితో దాన్ని కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నాను అని చెప్పి చెంబా ఏవో మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఇక అలా మనోహరి పరిగెత్తుతూ ఒక్కసారిగా లాన్లో ఉన్న పెద్ద రాయి తగిలి కింద పడిపోతుంది. ఇక దాంతో మనోహరి కాలు విరిగిపోతుంది. ఇక ఒక్కసారిగా ఆ పాము మనోహరి మీదకు రావడంతో మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. అప్పుడు చెంబా తన మంత్రశక్తితో కాలను ఆపి అక్కడి నుండి వెళ్ళిపోయేలాగా చేస్తుంది. మనోహరి కాలు విరగడంతో ఇకప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెంబా మనోహరి కాలికి కట్టు కట్టిస్తుంది. ఇప్పటికైనా అర్థమైందా మనోహరి, ఆ బాగి కడుపులో ఉన్న బిడ్డ ఎంత శక్తివంతమైనదో, తన శక్తి వల్లే ఇప్పుడు కాల కూడా మనకు రివర్స్ అయింది, మన మీదే ప్రతీకారం తీర్చుకోవడానికి మన శక్తిని మన మీదకే వదిలింది అని చెప్పి అలా చెంబా మనోహరికి చెప్తూ ఉంటే, నువ్వు చెప్పేది వింటూ ఉంటే భయంగా ఉంది చెంబా, పుట్టక ముందే ఆ బిడ్డ ఇన్ని అద్భుతాలు సృష్టిస్తుందంటే పుట్టిన తర్వాత ఇంకా తన శక్తులు ఏ విధంగా ఉండబోతున్నాయో తలుచుకోవడానికి భయంగా ఉంది. లేదు, ఎట్టి పరిస్థితులను ఆ బిడ్డ బయటకు రాకూడదు, ఏదో ఒకటి చేయాలి అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో రామ్మూర్తి అమరింటికి వస్తాడు. అల్లుడు గారు, అమ్మాయికి డెలివరీ దగ్గర పడింది కదా, 3 రోజుల్లో సీమంతం చేద్దామని అనుకుంటున్నాను అని అంటూ ఉంటే, మీకెందుకులేండి శ్రమ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. అది కాదు బాబు, నా పెద్ద కూతురు అరుంధతికి ఎలాగో నా చేతుల మీదుగా ఏమీ చేయలేకపోయాను, కనీసం ఇలా అయినా బాగికి సీమంతం చేసి నా ముచ్చట తీర్చుకుంటాను, తన కడుపులో పెరుగుతున్న నా బిడ్డ అరుంధతిని ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటానా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను, ప్లీజ్ అల్లుడు గారు కాదనకండి అని అంటూ ఉంటే, సరే మామయ్య గారు మీ ఇష్టం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. కాకపోతే ఒక కండిషన్, సీమంతం ఇక్కడే చేద్దాం అని అమర్ అంటూ ఉంటే, అలాగే అల్లుడు గారు, మొత్తానికైతే సీమంతం చేయడానికి మీరు ఒప్పుకున్నారు కదా, నాకు అదే చాలు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. మరోవైపు ఆరు మనిషి అన్న విషయం తెలుసుకున్న తర్వాత నారద మునీంద్రుల వారు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్తారు. ఏంటి యమధర్మరాజా ఇది,
నాకు ఎందుకు అబద్ధం చెప్తిరి? ఆ అమ్మాయి సాధారణ మనిషే కదా, మరి ఎందుకు నాకు ఇంద్రజ అని అబద్ధం చెప్పారు? ఆ బాలిక విషయంలో మీరు ఏదో నిజం దాస్తున్నారు. ఏంటది? మీరు కనుక ఆ నిజం ఏంటో చెప్పకపోతే ఇప్పుడే నేను ముల్లోకాలకు ఈ రహస్యాన్ని చెప్పేస్తాను. ఒక సాధారణ మానవ కాంత ఇన్ని రోజులు యమలోకంలో ఉందని నేను లోకానికి చాటి చెప్తాను అని మునీంద్రుల వారు అంటూ ఉంటారు. ఇక అలా నారద మునీంద్రుల వారు చెప్పేసరికి అప్పుడు వద్దు, దయచేసి ఆ పని చేయొద్దు, అప్పుడు మా పేరుకే భంగం కలుగుతుంది అని చెప్పి ఈ బాలిక విషయంలో నేను ఒక తప్పిదం చేసి తిని అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటే ఈరోజు ఆ తప్పిదం ఏంటో నాకు తెలిసి తీరాలి అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక దాంతో యమధర్మరాజు, నిజానికి నీ ఆయుష్ నిండు నూరేళ్ళు బాలిక, కాకపోతే ఆ రోజు అనుకోకుండా మధ్యలోనే నీ ప్రాణం తీసేయాల్సి వచ్చింది. అలా నేను చేసిన పొరపాటు వల్లనే ఏం చేయాలో అర్థం కాక నిన్ను భూలోకానికి తీసుకురాలేక అలా నీ ఆత్మ ఎన్నో రోజులు భూలోకంలో ఉండిపోయింది అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. ఏంటి, నా ఆయుష్ నూరేళ్ళు ఉండగానే మధ్యలోనే నా ఆయుష్ తీసేశారా? ఇది కేవలం మీ వల్ల జరిగిన పొరపాటే యమధర్మరాజా. మీ వల్ల నేను ఎన్ని కష్టాలు అనుభవించానో తెలుసా? చిన్న వయసులో నా కుటుంబానికి, నా పిల్లలకు దూరం అయ్యాను. చిన్న చిన్న పిల్లలు గుప్తా గారు, మా ఆయనకు కూడా నేనంటే ఎంతో ప్రేమ. ఆయన ప్రపంచమే నేను. అటువంటిది అన్యాయంగా ఆయన నుండి కూడా నన్ను దూరం చేశారు అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. బాధపడక బాలిక, అందుకే కదా ఆత్మగా ఎన్నో రోజులు భూలోకంలో ఉండడానికి నేను ఎవరికి ఇవ్వని అవకాశం నీకిచ్చాను, శక్తులు కూడా ఇచ్చాను అని. ఆ శక్తులతో నువ్వు ఎన్నోసార్లు నీ కుటుంబాన్ని కాపాడుకున్నావు కదా అని యమధర్మరాజు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో ఆరు, ఇచ్చారులేండి శక్తులు, నేను భూలోకంలో ఉంటాననే కానీ నా వాళ్ళెవరితోనూ మాట్లాడలేను. వాళ్ళను నేను చూడగలుగుతాను కానీ నన్ను వాళ్ళు చూడలేరు కదా. నా చెల్లెలు, ఒక్కగానొక్క చెల్లెలు నాతో మాట్లాడేది, కబుర్లు చెప్పేది, సంతోషంగా ఉండేది. ఆ అవకాశాన్ని కూడా నాకు లేకుండా మీరు దూరం చేసేశారు కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. కనీసం పునర్జన్మను ప్రసాదిస్తారేమో, నా చెల్లెలు కడుపున బిడ్డగా అయినా పుట్టి మళ్ళీ మా వాళ్ళతో సంతోషంగా గడుపుతామని అనుకున్నాను. చివరకు ఆ అవకాశం కూడా లేకుండా చేశారు అని ఆరు అంటూ ఉంటే ఇక అప్పుడు యమధర్మరాజు, బాలిక నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. సరే బాలిక, నువ్వు మళ్ళీ నీ సహోదరి కడుపున బిడ్డగా జన్మించాలని అనుకుంటున్నావు కదా, అయితే నీకు ఇప్పుడే ఆ వరాన్ని ప్రసాదిస్తున్నాను. నీ చెల్లెలి కడుపున నువ్వు బిడ్డగా తప్పకుండా పునర్జన్మ ఎత్తుతావు. అప్పటి వరకు నువ్వు ఓపికతో ఎదురు చూడు అని అంటూ ఉంటే అప్పుడు ఆరు, నాది ఇంకొక కోరిక. నా చెల్లెలకి డెలివరీ అయ్యే వరకు, నేను తన కడుపులో ప్రవేశించే వరకు భూలోకంలోనే ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఇప్పుడే నన్ను భూలోకానికి పంపించండి అని ఆరు అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో యమధర్మరాజు, గుప్తా ఆ బాలికను తన సహోదరి బిడ్డకు జన్మించే వరకు నువ్వు అక్కడే ఉండు. ఆ బాలిక ఆత్మను పుట్టిన బిడ్డలోకి ప్రవేశపెట్టము. ఆ విధంగా ఆ బాలికకు పునర్జన్మ లభిస్తుంది అని యమధర్మరాజు గారు అంటూ ఉంటే అలాగే యమధర్మరాజా అని చెప్పి గుప్తా ఆరు ఆత్మను తీసుకొని భూలోకంలో అడుగు పెడతాడు. ఇక రామ్మూర్తి వాళ్ళు సీమంతవని బాగి గురించి మాట్లాడుకుంటున్న మాటలు విన్న తర్వాత ఆరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సీమంతమట, నా చెల్లెలకి సీమంతమట గుప్తా గారు, నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆరు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక మొత్తానికి ఆ విధంగా బాగి కడుపున అయితే ఆరు బిడ్డగా జన్మించడానికి యముడు వరాన్ని ప్రసాదిస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.